హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు, తంత్ర సాధకులు, అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు 15వ తారీఖున ఏకాదశి అంటారు. సో 99% స్త్రీలు ఈ తప్పు చేస్తే దరిద్రం అంటారు. సో అసలు ఏంటి ఆ తప్పు, ఏంటి ఆ దరిద్రం? సో దాని గురించి మీరు కొంచెం వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రావణ మాసం వచ్చింది అంటే పండగలకు పెట్టింది పేరు, ఇక స్త్రీలకు షాపింగ్లకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. షాపింగ్లకి ఇక వాళ్ళకు బంగారము, చీరలు, నగలు ఇవన్నీ కొనుక్కుంటూ వెళ్తారు. అయితే ఇవన్నీ ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే, ఈ ఒక్క రోజు కాదు అనేటటువంటిది లేదు. కానీ స్పెసిఫిక్గా కొన్ని రోజులు ప్రత్యేకమైనటువంటివి ఉంటాయి. శ్రావణ మాసంలో విశేషంగా ఏమొస్తాయి, మంగళగౌరి వ్రతాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ రాఖీ పౌర్ణిమ, రక్షాబంధన పండుగ వస్తుంది, వరలక్ష్మి వ్రతాలు వస్తూ ఉంటాయి, సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఈ ఏకాదశి కూడా స్మార్థాన ఏకాదశి అని అంటారు. చాలా విశేషమైనటువంటి ఏకాదశి. అందులోనూ పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి ఏకాదశి గురువారం రోజున కనుక వస్తే అది గురువార ఏకాదశి వ్రతం అనేటి ప్రత్యేకంగా చేస్తారు. మామూలు గురువారం ఏకాదశి మామూలుగా రాదు, అది పౌర్ణిమకు ముందుగా వచ్చే గురువారం ఏకాదశి వస్తేనే ఈ ఒక గురువార ఏకాదశి వ్రత కథ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు ఇది స్త్రీలకే మాత్రం ప్రత్యేకమైనటువంటి వ్రతము. ఎందుకు అని అంటే గనక దీనికి శాస్త్రంలో చాలా పెద్ద స్టోరీ ఉంది, చిన్నగా షార్ట్లో చెప్పేస్తాం. అయితే మనకు ఇప్పుడు ఏదైతే ధర్మము, ఏదైతే న్యాయము అని అనిపిస్తుందో అది ట్రెండ్గా మారిపోయింది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు జుట్టు ముడి వేసుకోవాలి అని చెప్పాను అని అనుకోండి ఎగ్జాంపుల్గా, లేదంటే ఇప్పుడు ఫ్యాషన్ అండి అని చెప్పేసి అంటున్నా. అంటే ఏదైతే మన ధర్మం చెప్పిందో అది ఈ కాలంలో, ఈ జనరేషన్లో అందరూ ఏమంటున్నారంటే అది ఒక ఫ్యాషన్ అండి, కలియుగం మారిపోయింది, ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ పెరిగిపోయింది అని చెప్తున్నారు. అదే ఉదాహరణకు ఒక కుంకుమ పెట్టుకోమా అని చెప్పామనుకోండి, ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకోమని చెప్పామనుకోండి, ఇవన్నీ ట్రెండ్ అండి, అంటే లేటెస్ట్ గాజులు వస్తున్నాయి, మట్టి గాజులు, బంగారం గాజులు కాదు, లేటెస్ట్ గాజులు వస్తున్నాయి. ఇలా అంటే ఏదైతే మనం సాంప్రదాయము అని చెప్పామో అది పాటించకపోవడంతో సహా దాని ట్రెండ్గా చెప్పేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని జనరేషన్ మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఈ గురువారంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా ఏంటి అంటే గనక స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలకు ప్రతీ నెల ఋతుక్రమం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అంటే పూర్వకాలంలో కనుక ఒక 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ వెనక కనుక తీసుకుంటే ఈ సమయంలో స్త్రీలు ఏం పని చేయకుండా, ఏమీ ఇంట్లో వస్తువులు ముట్టకుండా ఒక పక్కన కూర్చుండేటటువంటి ఒక ఆచారం అనేటటువంటి మనకు ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది మాత్రమే అలాంటి ఆచారం పాటిస్తారు, కానీ అందరూ పాటించడం లేదు. కానీ శాస్త్రం ఏం చెప్పింది, నెలలో ఈ 5 రోజులు స్త్రీలు మాత్రం తప్పకుండా పక్కన కూర్చోవాలి. ఇంట్లో ఉన్నటువంటి భాండాగారాలు కానీ, బట్టలు కానీ, పూజా మందిరంలోకి వెళ్ళడం కానీ, ఇంట్లో వంటగదిలోకి వెళ్ళడం కానీ, అటు ఇటు తిరగడం లాంటివి కానీ చెయ్యకూడదు అని సనాతన ధర్మం తెలియజేశారు. ఎందుకు అని అంటే కనుక దానికి కూడా పురాణ కథ ఒకటి ఉంది. అంటే ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపవశాత్తు, ఇంద్రుడు ఇచ్చినటువంటి 5 శాపాలు, ఇంద్రుడికి ఒక శాపం ఉండేది, ఆ శాపాన్ని 5గురు తీసుకున్నారు. అందులో స్త్రీలు, తర్వాత జంతువులు, తర్వాత పక్షులు, ఆ తర్వాత ఈ యొక్క చెట్లు, ఆ తర్వాత వచ్చేసేసి భూమి, ఈ 5 ఆ యొక్క శాపాన్ని గ్రహించేశాయి. అప్పుడు గ్రహించినటువంటి సమయంలో స్త్రీలు ఇలాంటి సమయంలో ఏమీ ముట్టుకోకూడదు. ఒకవేళ గనక ఇంట్లో ముట్టుకోవడం కానీ, ఇంట్లో కలుపుకోవడం కానీ ఇలాంటివి చేసినప్పుడు అది దోషభూయిష్టంగా మారిపోయి ఇంట్లో కలతలకు దారితీస్తుంది, గొడవలకు దారితీస్తుంది, ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది అని మన సనాతన ధర్మం తెలియచేసింది. ఇవన్నీ కూడా శాస్త్రములో ఉన్నటువంటి కథలను అనుసారంగా చేసుకొని చెప్తున్నాం. ఇదేదో సొంత ప్రయోజనమో సొంత లాభం కోసమో కాదు. మీకు గురువార ఏకాదశి కథ అనేటటువంటి ఒక గ్రంథం, బుక్ కూడా దొరుకుతుంది. దాంట్లో కూడా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివి ముట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటిది కూడా, దాంట్లో పరిణామాలు ఉంటాయి అనేది కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అందుకే ఈ శ్రావణ మాసంలో గురువారము
ఏకాదశి గనక వచ్చినట్టుది, శ్రావణ మాసమనే కాదు ఏ మాసంలోనైనా సరే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి గురువారం ఏకాదశి ఉంటేనే ఈ వ్రతం చేయడానికి అవకాశము. కనుక ఈ గురువార ఏకాదశి వ్రతం అనేటటువంటిది ఈ పౌర్ణిమ రోజున తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ ముత్తైదు ఆచరించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఈ టెక్నాలజీలో అందరికీ అలాంటి అంటే ముట్టుకోవడం కానీ కలుపుకోవడం కానీ అందరూ నార్మల్గా తీసేసుకుంటున్నారు. కానీ అది శాస్త్రంలో వచ్చేసరికి అది దోషంగా మారిపోతుంది. అలా ఇబ్బంది కలిగినప్పుడు అంటే నిజానికి ఒక స్త్రీకి నెలలో ఒక 5 రోజులు కూడా రెస్ట్ ఇవ్వకుండా, ఒక 5 రోజులైనా కూడా పని చేయకుండా ఉండాలి అని కూడా శాస్త్రం తెలియజేసింది. బికాజ్ దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, శాస్త్రము ఉంది. ఏదైనా మనకు సనాతన ధర్మం తెలియజేసింది, మనకి ఏదైనా ఒక ఆధారం అందించింది అంటే కేవలం అది మానవ కళ్యాణం కోసమే, మానవునికి ఉపయోగపడాలి, మానవుడు అన్ని రకాలుగా బాగుండాలి అనే ఒక సందేశంతోనే చెప్పింది తప్ప ఇదేదో స్వంత లాభానికో డబ్బులు సంపాదించడానికో లేదా ఇంకో దానికో అని కాదు. అందుకే ఋతుక్రమ సమయంలో ఎవరైనా ఇలాంటి తప్పులు చేసి ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఈ గురువార ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఆచరిస్తే దాంట్లో తెలుస్తుంది ఈ కథలో ఇంత సారాంశం ఉందా. అంటే పూర్వకాలంలో సుమతి అనేటటువంటి ఒక స్త్రీ తమ యొక్క భర్తతో ఈ యొక్క ఋతుక్రమ సమయంలో కలవడం కారణం చేత ఒకళ్ళు కుక్క జన్మ ఎత్తారు, ఒకళ్ళు ఎద్దు జన్మ ఎత్తారని చెప్పి కథలో చెప్పడం జరుగుతుంది. అలా అంటే మనం చేసే ఈ తప్పులకు వెంటనే శిక్ష రాదు. ధర్మం ఎప్పుడు శిక్ష వేస్తుంది? నీ పాపం పండినప్పుడు, నువ్వు చేసే తప్పులు మితిమీరిపోయినప్పుడు, నువ్వు దైవారాధన మర్చిపోయినప్పుడు, అప్పుడు నీకు ధర్మం అనేటటువంటిది శిక్ష వేస్తుంది. అప్పటి వరకు నీకు ఏం తెలియదు, అసలు ఈ తప్ప రైటా అనేటటువంటిది కూడా నీకు తెలియదు. కానీ ధర్మం అనేటటువంటిది సనాతన ధర్మంలో నువ్వు తప్పు చేసిన దానికి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఎప్పుడైతే మనం ఈ రోజున తప్పు చేసాము, ఇది ఎవరు చూడట్లేదు అని అనుకుంటాము, కానీ ఏదో ఒక రోజు ఆ తప్పు బయటపడిపోయి ఆ రోజున అయ్యో ఈ తప్పు చేశాను మనకే బాధ అనిపిస్తుంది. అలాంటి బాధపడేటటువంటి అవకాశం ఎప్పుడో ఒకప్పుడు నీకు వస్తుంది. కాబట్టి అలా రాకుండా ఉండడానికి ధర్మం ఏం చెప్పిందో ఆ మార్గంలో పెడితే అన్ని రకాలుగా బాగుంటుంది. అలా కాకుండా నువ్వు అధర్మ పాలు చేసావనుకో ఎప్పటికైనా ముప్పు తప్పదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈ రోజున నా స్నేహితుడితో నేను ఏదో తప్పు చేశాను, దాన్ని కప్పిపుచ్చుకుందామని ఒక అబద్ధం ఆడాను. కానీ నేను చేసిన తప్పు ఎప్పుడో ఒకప్పుడు అతనికి తెలిసింది. మళ్ళీ దాన్ని నేను సరిదిద్దుకోవడానికి దాన్ని కాలదన్నానికి ఇంకో 2 అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడటం ఎంత తప్పు, అలాగే ఆ నిజం అప్పుడే చెప్పేస్తాం అనుకోండి అది ఊరికి మనకు వెంటాడదు. కానీ ఒక నిజం దాచినప్పుడు అది ఎవరికి తెలిసిపోతుందా అనేటటువంటి భయం మనసులో ఉంటుంది చూసారా, అది మనిషిని ఎప్పుడైనా నాశనం చేసేస్తుంది. కనుక ధర్మం కూడా అలాగే. ధర్మం ఏం చెప్పింది? నువ్వు స్త్రీ అంటే ఋతుక్రమం అంటే ప్రతి ఒక్క స్త్రీకి సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ఒక ముట్టు, ఆ ముట్టు సమయంలో నీవై ఏదైనా ముట్టుకున్నావంటే అది కూడా దోషమే. మళ్ళీ ఒకటి ముట్టుకున్నావంటే ఇల్లంతా కూడా దోషభూయిష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అది నిషిద్ధమైనటువంటి సమయము. ఇప్పుడు మన ఇంట్లో ఒక తండ్రి చనిపోయినా, ఒక ఎవరైనా పుట్టినా పురుడు ఎలాగైతే పాటిస్తామో, చనిపోతే ఎలాగైతే మనం సూతకం పాటిస్తామో, అలాగే ప్రతి ఒక్క స్త్రీ తన ఋతు సమయంలో తప్పకుండా ఈ యొక్క విధానం పాటించాలి. అలా పాటించకుండా మాకు తెలియదండి మేము మర్చిపోయి అని అనుకుంటారు చూసారా, అలాంటి వారి కోసమే ఈ శ్రావణ మాసంలో ఈ గురువార ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. అది చేయడం వల్ల ఇలాంటి దోషం తొలగిపోతుంది. ఇలాంటి యొక్క ఏదైనా మనం తెలియకుండా తెలియని చేసిన తప్పులు అయితే పోతుంటాయి. చేసిన తప్పులు ఆటోమేటిక్గా అంటే దాని యొక్క ప్రభావం తెలుసుకొని మరొకసారి ఈ తప్పు చేయకుండా ఉంటారు అనేటటువంటి విషయమే ఈ గురువారం స్మార్థాన ఏకాదశి యొక్క ప్రాచుర్యం. ఇంకోటి ఏంటంటే ఏకాదశి అంటేనే ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు. ఉపవాస దీక్ష ఆచరణ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం అనేటటువంటి పేరుతో లీటర్ పాలు తాగేస్తుంటారు. చక్కగా ఇడ్లీలు బజ్జీలు అన్ని కడుపులో వేసేస్తూ ఉంటారు, ఫ్రూట్స్ తినేస్తుంటారు. కడుపు నిండా నువ్వు అన్ని తిన్న తర్వాత ఇక నువ్వు దాన్ని ఉపవాసం అని ఎలా అంటావు? ఎప్పుడైనా ఉపవాస దీక్షకు కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే గురుగారు చెప్తున్నారు కాబట్టి ఉపవాసం ఉన్న రోజున ఇలాంటివి తీసుకుంటేనే మంచిది. అయితే ఉపవాస దీక్షకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. ఎందుకంటే అందరికీ శాస్త్రం ఇది చెప్పింది అది చెప్పింది అంటే బోర్ వచ్చేస్తుంది. సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మనకు నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షము, ఒకటి శుక్లపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి. మనం 15 రోజుల పాటు నానా గడ్డి తింటాం, నానా చెత్త. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఈ యొక్క ఫుడ్ విపరీతమైనటువంటి జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మన జీర్ణ వ్యవస్థ అనేటువంటి చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకని మన పెద్దలు ఏం చేశారు అని అంటే గనక నువ్వు కనీసం 15 రోజులకు ఒక రోజైనా
ఖాళీ కడుపుతో ఉండు, ఏం తినకుండా నువ్వు నిర్మలంగా ప్రశాంతంగా ఉండు. అప్పుడు నీ శరీరంలో 365 రోగాలు తగ్గిపోతాయి. 365, ఒకటి కాదు రెండు కాదు, 365 రోగాలు తగ్గిపోతాయి. ఎప్పుడు నువ్వు కడుపుని ఖాళీగా ఉంచడం వల్ల. అలా కాదు నేను అంతసేపు ఉండలేను అని అప్పట్లో చాలామంది ఉండేటటువంటి మన అంతెందుకు మా తాతగారు కానివ్వండి, మా ముత్తాత గారు కానీ ఉపవాసము అంటే కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేటటువంటి వాళ్ళు కదా. ఆ జనరేషన్ అలా ఉండేది. కానీ ఈ జనరేషన్ అలా కాదు. ఎందుకంటే చాలామందికి బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి. సరే, వాళ్ళకు అలాంటి సమస్య ఉన్నప్పుడు కాస్త అంటే ఈ శరీరం నిలబడడానికి కూడా శక్తి కలవు. మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఏం తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, శరీరం కూడా పడిపోతుంది. కాబట్టి శరీరం పడిపోకుండా నీ యొక్క శరీరానికి ఎంత శక్తి కావాలో దానికి తగినటువంటి విధంగా నువ్వు ఆహార పదార్థాలు, అవి కూడా ఆహార పదార్థాలు ఏంటి, పాలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, లేదా ఏదైనా అంటే నీకు విపరీతమైన షుగర్ ఉంది నిజానికి రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు ఈ దీక్షలు అవసరం లేదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవిస్తారో అలాంటి వారు ఎవరైనా ఉపవాసం ఉందామని అనుకుంటే ఇలాంటి పద్ధతులు ఆచరించాలి. మళ్ళీ అది కూడా ఎలా ఆచరిస్తున్నారు, ఈ రోజున టైం అయింది, లేవసడే 10 గంటలకు లేస్తాము, 10 గంటలకు లేసారు, ఇవాళ ఏకాదశి కదా ఏం తినకూడదని అనుకుంటారు. రోజు ఒకళ్ళు కొద్దిగా పాలు తాగుతారు. ఇక 12 దాటింది నైట్ అంటే ఉపవాస దీక్షను వదిలేస్తారు. ఇక బిర్యానీలు తింటారు, అన్నం తింటారు, ఇక ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనకు జీవితంలో ఎప్పుడైనా సనాతన ధర్మం కానీ మనకు సమయం ఎట్లా కేటాయించిందంటే తిథి వార నక్షత్ర ముహూర్త యోగాలే మనకు సమయాలు. ఈ క్యాలెండర్లో ఇచ్చే డేట్లు కాదు. 12 దాటింది అంటే అరే డేట్ చేంజ్ అయింది కదా, ఇక నేను కడుపు నిండా భోజనం చేసేసా. అంతెందుకు శివరాత్రి రోజు కూడా చాలామంది ఏం చేస్తారు, 12 దాటింది పోయింది కదా, ఇక అన్నీ అన్నం తిందాం భోజనం చేద్దామని చెప్పి వంటలు వండేసుకుంటుంటారు. ఎప్పుడైనా ఉపవాస దీక్ష అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఈ రోజున సూర్యోదయం అయింది, తెల్లవారి సూర్యోదయం అయితేనే ఒక రోజు మనకు గడిచినట్టు. అది మనకు ప్రధానమైనటువంటి సనాతన ఒక రోజు కంప్లీట్ అయింది. అప్పుడు నువ్వు తెల్లవారి అది కూడా ఎప్పుడు భుజించాలి అంటే, నువ్వు తెల్లవారి భగవంతుడికి నైవేద్యం పెట్టి అంటే ద్వాదశి రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టి అప్పుడు నువ్వు భోజనం చేస్తే నీ ఏకాదశి వ్రతం అనేటటువంటిది పూర్తవుతుంది, ఫలిస్తుంది. అంతేగాని నాకు 12 దాటింది లేదా ఆ రోజు నేను ఫుల్ తినేస్తాను, పాలు పండ్లు ఇక ఫ్రూట్ పంచులు అవి ఇవి తాగేసాను అనుకోండి, ఇక ఆకలి ఏమవుతుంది, ఏమీ కాదు. అది ఉపవాస దీక్ష అనిపించుకోదు. కనుక ఖాళీ కడుపుగా ఉండాలి. కాస్త పాలు, ఒక పండో, ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినాలి తప్ప ఇక నేను అలా ఉంటాను అంటే అది ఉపవాస దీక్ష అనిపించదు. ఉపవాస దీక్ష అంటే ఇలా ఉండాలి. అందుకే ఏకాదశి రోజు ఉపవాస దీక్ష, విష్ణుమూర్తిని ఆరాధించడం అనేటటువంటి మనకు సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశం. ఈ ఏకాదశి రోజు ఇలాంటి పరిహారాలు పాటించుకోండి, అంత శుభం జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.